జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవాను ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి గురుడు శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ అష్టమ స్థానం చాలా బలోపేతం కాబోతూ ఉంది ఈ మాసం నుంచి. అష్టమ స్థానం బలోపేతం కావడం వల్ల ఒక రకంగా ఆరోగ్యం బాగుపడుతూ ఉంటుంది. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కానీ ప్రయత్నపూర్వకంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఒబెసిటీ, థైరాయిడ్ లేదా షుగర్ రావడానికి అవకాశం ఉంది. మూడిట్లో ఏదో ఒకటి ఆ విషయంలో ఈ మాసం నుంచి యాక్టివేట్ అవుతున్నది. ఎందుకంటే మీకు తెలియకుండానే ఎవరో ఒకరు తెచ్చియడం కావచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయడం కావచ్చు. మంచి రుచికరమైన ఐటమ్స్ వస్తాయి ఈ మాసం నుంచి మీకు. దానివల్ల ఏంటంటే అది కొంచెం బాగా అనిపించడం వల్ల కొంచెం ఎక్కువ తినడము, దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫినాన్షియల్గా చాలా మంచి శుభ సమయము తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఆర్థికంగా కోలుకునే సమయం, ఆర్థికంగా జీవం పడే సమయం ఈ మాసం నుంచే మీకు ప్రారంభం అవుతూ ఉంది. ఆర్థికంగా ఇంట్లో కుటుంబంలో చాలా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేకించి మీ తల్లిగారికి చాలా చక్కటి శుభ సమయము. కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు వెనక్కి పోస్ట్పోన్ చేసుకుంటారు. ఇప్పుడు తర్వాత చూద్దామని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ మీరు ఈ మాసంలో వాయిదా వేసుకునేలాగా కొన్ని కండిషన్స్ మీకు వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా సర్దుమణగడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మీ మేనమామ వర్గంతో లేదా మీ నేబర్స్ తోటి మీకు కొంచెం గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది. నేబర్స్ తోటి కావచ్చు,
మీరు చేసే పని వృత్తి ప్రదేశంలో మీ కొలీగ్స్ తోటి కావచ్చు, మేనత్త మేనమామలు, ఇరుగు పొరుగు వీళ్ళలో ఎవరో ఒకరితోటి కొంచెం వాగ్వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇది మీ మానసిక ప్రశాంతతని కొంచెం తగ్గించేస్తుంది. సో ఎవరితోటి వీలైనంత వరకు ఎక్కువ ఎవరి కంట పడకుండా మీ పనులు మీరు చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే కంట పడ్డారంటే కొంచెం గొడవలు అవుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలంతా కూడా ఈ మాసం మీకు బాగున్నట్లే. ఎందుకంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంకా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ మాసం అంతా కూడా చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు సూచిస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితి, ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా, వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం, ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం. ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు, ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకు మనని ప్రసాదించాడు, అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు. మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.